Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jadi. So actually మనకు ప్రస్తుతం SCCL సింగరేణికి సంబంధించిన ITI ఎలక్ట్రిషియన్ నోటిఫికేషన్ అనేది యాక్టివ్లో ఉంది. చాలామంది ఆస్పిరెంట్స్ వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తెలియజేస్తున్నారు. సార్ ఇంకా అప్లికేషన్ ఓపెన్ అవ్వట్లేదు, సో దీని గురించి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. సో మీకు ఓపెన్ అవ్వట్లేదంటే మిగతా వాళ్ళకు కూడా ఓపెన్ అవ్వట్లేదు అన్నట్టే కదా. సో గవర్నమెంటే SCCL కంపెనీ క్లియర్గా ఒక వెబ్ నోట్ పెట్టింది. సో ఇట్ టేక్ సమ్ టైమ్ అని మెన్షన్ చేసింది కాబట్టి మీరు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎవ్రీ టైం అంటే మీరు ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటి అంటే సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయండి. సో నోటిఫికేషన్ వచ్చేంత వరకు సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అవ్వండి, సబ్జెక్ట్ షైన్ అవ్వండి, MCQs ఎలా సాల్వ్ చేయాలనేది చూడండి. సో ఎందుకనంటే టైం దొరికిందని హ్యాపీగా ఫీల్ అవ్వండి, టైం దొరికింది అనుకొని దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అప్లికేషన్ ఫిల్ చేయడం ఇలాంటి వాటి విషయాల గురించి వర్రీ అవ్వకండి. నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ జరుగుతుంది, సెలెక్షన్స్ అవుతాయి. అందులో మీరు ఉంటారా లేదా అనేది ఇంపార్టెంట్. అందులో మీరు ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి, అంతేగాని అన్నెసెసరీ విషయాలపైన ఫోకస్ చేసి టైం వేస్ట్ చేయకండి. సో ఇట్స్ మై రిక్వెస్ట్, యాస్పిరెంట్స్ చూడాల్సింది సబ్జెక్ట్. MCQs ప్రాక్టీస్ చేయండి, కంటెంట్ డెవలప్ చేసుకోండి, ఎగ్జామ్స్ రాయండి, మీ స్కోర్ ఎవ్రీ ఎగ్జామ్ టు ఎగ్జామ్ ఇంప్రూవ్ చేసుకోండి. సో దట్స్ ఇట్. సో మరి ఈరోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, సింగరేణికి సంబంధించి సో ఒక డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. JLMలో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సిలబస్ గురించి ఎక్కడ కూడా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అని మెన్షన్ చేయలేదు. కానీ ఈసారి సింగరేణిలో, గతంలో కూడా సింగరేణిలో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనే టాపిక్ మెన్షన్ చేశారు, ఈసారి కూడా మెన్షన్ చేస్తారు, అందులో సందేహమే లేదు. సో ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ గురించి చాలామంది ITI చేసిన ఆస్పిరెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. సో అందులో నుండి ఎలాంటి టాపిక్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇప్పటి నుండి మనం ఈ రోజు నుండి ఆ సెషన్స్ గురించి డిస్కస్ చేస్తాము. సో మరి ఇక్కడ టాపిక్లోకి వెళ్ళే ముందు మా దగ్గర ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ హనుమకొండలో సింగరేణికి ITI ఎలక్ట్రిషియన్ సంబంధించిన ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, మరి మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆఫ్లైన్ క్లాస్ గురించి, ఆన్లైన్ అడ్మిషన్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి, మా మేనేజ్మెంట్ మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. సో ఈ సెషన్లో మనం అండ్ లాజిక్ గేట్ గురించి మాట్లాడతాం. ఓన్లీ అండ్ లాజిక్ గేట్. అండ్ లాజిక్ గేట్ నుండి మనకు ఎలాంటి క్వశ్చన్స్ అపియర్ అవుతాయి? ఒకటి, లాజిక్ గేట్ అంటే సర్క్యూట్. ఈ అండ్ లాజిక్ గేట్ యొక్క సర్క్యూట్ ఏ విధంగా ఉంటుంది, అండ్ లాజిక్ గేట్ యొక్క సింబల్ ఏ విధంగా ఉంటుంది, అండ్ లాజిక్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ ఏ విధంగా ఉంటుంది, ఈ నేమ్స్ ఇంపార్టెంట్. సో మరి అండ్ లాజిక్ గేట్ యొక్క సర్క్యూట్ డిస్కస్ చేస్తే ఫస్ట్ వన్, మనకి ఇక్కడ 2 స్విచెస్ అనేది సిరీస్లో కనెక్ట్ చేస్తారు. 2 స్విచెస్ సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు మంచిగా గమనించండి, ఇది ఒక ఇన్పుట్ సప్లై. నేను ఒక ఇన్పుట్ తీసుకున్నా, దీన్ని నేను లోడ్ లెక్కల తీసుకున్నా, ఆర్ అవుట్పుట్ అని నేను తీసుకుంటున్నాను. ఈ 2 స్విచెస్ అనేటిది ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ ఇన్ సిరీస్. మంచిగా గమనించండి. సో దిస్ ఈజ్ స్విచ్ A అనుకుందాం, దీన్ని స్విచ్ B అనుకుందాం. సో దీన్ని నేను స్విచ్ A అని తీసుకున్నా, దీన్ని స్విచ్ B అని తీసుకున్నాను. 2 స్విచెస్ ఏ విధంగా కనెక్ట్ చేసినాం, సిరీస్లో కనెక్ట్ చేయడం జరిగింది. ఈ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ 2 స్విచెస్ అంటే సిరీస్లో కనెక్ట్ చేయబడిన 2 స్విచ్ల్ని సోర్స్కి మధ్యలో, అదేవిధంగా లోడ్కి మధ్యలో కనెక్ట్ చేయడం, సోర్స్కి లోడ్కి మధ్యలో కనెక్ట్ చేయడం జరిగింది. ఈ సోర్స్ని మనం సింపుల్ ఏమని పిలుస్తాం, సప్లై. సో ఈ సప్లైకి లోడ్కి మధ్యలో కనెక్ట్ చేసాం. చలో, మరి లాజిక్ గేట్ సింబల్ ఏ విధంగా ఉంటుంది? లాజిక్ గేట్ సింబల్ అండ్ లాజిక్ గేట్ కదా, అండ్ లాజిక్ గేట్ సింబల్ ఈ విధంగా ఇచ్చారు. సో దీని యొక్క అవుట్పుట్ ఏంటిది? దీనికి నేను 2 ఇన్పుట్స్ ఇస్తున్నాను. లెట్ మీ కన్సిడర్ ఇన్పుట్ A, ఇన్పుట్ B. సో Y అవుట్పుట్ ఏంది అనేది క్వశ్చన్. ఓకే, మరి మనకి ఇక్కడ ట్రూత్ టేబుల్ ఏదైతే ఉందో, అంటే ట్రూత్ టేబుల్ అంటే ఏంటిది? నువ్వు ఈ లాజిక్ గేట్కి 2 ఇన్పుట్లు ఇచ్చినప్పుడు దాని యొక్క అవుట్పుట్ స్వభావం ఏ విధంగా ఉంటుంది అని చెప్పబడేదే ఒక ట్రూత్ టేబుల్. సార్ ట్రూత్ టేబుల్ అంటే ఏంటిది అని భయపడాల్సిన అవసరం లేదు. సో ట్రూత్ టేబుల్ అంటే ఈ లాజిక్ గేట్కి నువ్వు ఇచ్చిన ఇన్పుట్స్కి దీని నుంచి వచ్చే అవుట్పుట్ విలువలు ఏంటిది అని చెప్పబడేదే ట్రూత్ టేబుల్. క్లియర్? సో లాజిక్ గేట్ యొక్క సర్క్యూట్ సింబల్, లాజిక్ గేట్ యొక్క సర్క్యూట్. ఇక్కడ బ్రదర్, ఇక్కడ రెండు స్విచ్లు సిరీస్లో కనెక్ట్ చేయబడింది. మరి ట్రూత్ టేబుల్లో నేను డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తాను. 0 0 0 1 1 0 1 1. సార్ మీరు ఎందుకు సార్ ఇలాగే తీసుకుంటున్నారు? 0 0 0 1 1 0 1 1. బ్రదర్, కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ బైనరీ లాంగ్వేజ్. సో కంప్యూటర్కి
మన హ్యూమన్ బీయింగ్ లాంగ్వేజ్ అర్థం కాదు. సో కంప్యూటర్ భాషలోకి ట్రాన్స్లేట్ చేసి మనం ఇస్తే కంప్యూటర్ నైస్గా అర్థం చేసుకుంటుంది. కాబట్టి మన కంప్యూటర్కి మనం 01 అంటే 01 ఆర్ 10 అని మనం బైనరీ సిస్టంలో మనం డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం మనం ఇన్పుట్స్ని 0 కానీ 1 కానీ లేదంటే 11 కానీ 00 కానీ ఇవ్వడం జరుగుతుంది. రైట్. మరి చూడండి, 0 అంటే ఏంటిది బ్రదర్? స్విచ్ ఆఫ్ ఉన్నట్టు. 1 అంటే ఏంటిది బ్రదర్? స్విచ్ ఆన్ ఉన్నట్టు. మంచిగా గమనించండి. సో ఎప్పుడైతే స్విచ్ ఏ 0, స్విచ్ బి 0 అంటే 2 స్విచ్లు ఓపెన్ ఉన్నాయి అంటే ఆఫ్ ఉన్నాయి. మరి 2 స్విచ్లు ఆఫ్ ఉన్నట్లయితే ఇక్కడ నుంచి విద్యుత్ ప్రవాహం, సోర్స్ నుండి విద్యుత్ ప్రవాహం లోడ్కి ప్రవాహిస్తుందా? లేదు. ఎలాంటి విద్యుత్ ప్రవాహం లేదు. ఎందుకు? 2 స్విచ్లు అనేవి ఓపెన్ సర్క్యూట్ చేయబడింది. మరి ఇలాంటి విద్యుత్ ప్రవాహం లేనప్పుడు బల్బ్ అనేది వెలుగుతుందా? లేదు. మరి బల్బ్ అనేది వెలగనప్పుడు అవుట్పుట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా? లేదు. దాన్నే మనం ఏమంటున్నాం? అవుట్పుట్. సో ఇదేంటిది? అవుట్పుట్ 0. ఎప్పుడు? 2 స్విచ్లు ఓపెన్ చేసినప్పుడు అవుట్పుట్ 0కు సమానం. చలో ఇప్పుడు బ్రదర్ సెకండ్ కేసు తీసుకో. ఏ అనేది 0, బి అనేది 1. ఏ అనేది 0 అంటే ఏంటిది బ్రదర్? స్విచ్ అనేది ఓపెన్ సర్క్యూట్. బి అంటే 1 ఏంటి బ్రదర్? స్విచ్ అనేది క్లోజ్డ్ సర్క్యూట్. చలో ఏ అనేది ఓపెన్ సర్క్యూట్ చేసిన, బి అనేది క్లోజ్ చేసిన. కానీ నువ్వు ఏని ఓపెన్ సర్క్యూట్ చేసి బీని క్లోజ్ చేసినప్పటికీ ఏమైనా విద్యుత్ ప్రవాహం ప్రవాహిస్తుందా సప్లై నుండి లోడ్కి? లేదు. ఎందుకు? ఈ 2 స్విచ్లు సిరీస్లో కనెక్ట్ చేయబడ్డాయి. కాబట్టి ఏ ఓపెన్ చేసినా, ఏ క్లోజ్ చేసి బి ఓపెన్ చేసినా ఎలాంటి విద్యుత్ ప్రవాహం ప్రవాహింపదు. సో దేర్ ఫోర్ లోడ్కి వెళ్ళే విద్యుత్ ప్రవాహం అనేది 0. మరి ఇలాంటి విద్యుత్ ప్రవాహం జరగట్లేదు కాబట్టి అవుట్పుట్ అనేది 0కు సమానం. అంటే బల్బు వెలుగుతలేదు కదా. సో ఈ కేసులో కూడా అవుట్పుట్ అనేది 0. నెక్స్ట్ కేస్ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0. అంటే ఏ ఈక్వల్ టు 1 అంటే ఏంటిది? స్విచ్ క్లోజ్ చేసిన. బి ఈక్వల్ టు 0 అంటే ఏంటిది? స్విచ్ ఓపెన్ చేసిన. ఈ కేసులో కూడా ఎలాంటి విద్యుత్ ప్రవాహం లేదు కదా సోర్స్ నుండి లోడుకు. మరి సోర్స్ నుండి లోడుకు విద్యుత్ ప్రవాహం ప్రవాహించినట్లయితే మరి బల్బు వెలుగుతుందా? లేదు. బల్బు వెలుగుతలేదంటే అవుట్పుట్ దేనికి సమానం? 0కు సమానం. ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1. 2 విలువలు నేను 1 తీసుకున్నా. దాని మీనింగ్ ఏంటిది? 2 స్విచ్లు క్లోజ్ చేసిన. 2 స్విచ్లు క్లోజ్ చేసినావు. ఏ క్లోజ్ చేసినావు? బి క్లోజ్ చేసినావు. 2 క్లోజ్ చేసినప్పుడు దీని ద్వారా విద్యుత్ ప్రవాహం అనేది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా? విద్యుత్ ప్రవాహం ప్రవాహిస్తున్నప్పుడు మరి ఇందులో బల్బ్ అనేది వెలుగుతుందా లేదా? బల్బ్ అనేది వెలుగుతుందంటే అవుట్పుట్ ఉన్నట్టే కదా. మరి అవుట్పుట్ ఉన్నది అని అంటే దాన్ని మనం 1 అని చెప్తామా లేదా? ఎస్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అవుట్పుట్ సమీకరణం ఈ విధంగా డెవలప్ చేస్తాం. 0 ఇంటూ 0 0 ఇంటూ చేస్తున్నాం, గుణిస్తున్నాం. 0 ఇంటూ 1 0, 0 ఎక్కం 0. 1 ఇంటూ 0 1 0 0. సో 1 ఇంటూ 1 1 అంటే దీనికి మల్టిప్లికేషన్ సాధ్యపడుతుందా లేదా? అంటే అండ్ అనే లాజిక్ గేట్కి గుణించడం అనేది బెటరా కాదా? 2 ఇన్పుట్స్ గుణిస్తే బెటరా కాదా? అంటే 2 ఇన్పుట్స్ నువ్వు గుణించినప్పుడు నీకు ఈ అవుట్పుట్ని సాధ్యపరుస్తుందా లేదా? అది ఆ విధంగా మనం చేయాలి. దేర్ ఫోర్ అవుట్పుట్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఇగో ఇది క్వశ్చన్. అండ్ అనే లాజిక్ గేట్లో అవుట్పుట్ సమీకరణం ఏంటిది అని అడుగుతాడు. అవుట్పుట్ సమీకరణం ప్రోడక్ట్ ఆఫ్ 2 ఇన్పుట్స్. 2 ఇన్పుట్స్ యొక్క లబ్ధం. 2 ఇన్పుట్స్ యొక్క లబ్ధం అంటే బ్రదర్ ఇక్కడ సార్ నేను ఇన్పుట్స్ ఇస్తలేదు అంటే నువ్వు ఇన్పుట్స్ ఇచ్చేది 2 స్విచ్చెస్ ద్వారా. అర్థమవుతుందా? ఈ 2 ఇన్పుట్స్ అంటే ఏంటి? స్విచ్చెస్ ద్వారా. సో రేపు 2 ఇన్పుట్స్ ఎక్స్ కామా వై అని ఇవ్వచ్చు. అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ వై. పీ కామా క్యూ అని ఇవ్వచ్చు. అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది? పీ ఇంటూ క్యూ. సో అండ్ అనే లాజిక్ గేట్ యొక్క అవుట్పుట్ సమీకరణం ఏ ఇంటూ బి ప్రోడక్ట్ ఆఫ్ 2 ఇన్పుట్స్. ఇది లాజిక్ గేట్ సర్క్యూట్, ఇదేమో సింబల్, ఇదేమో ట్రూత్ టేబుల్. దట్స్ ఇట్. ఇక్కడ క్వశ్చన్, అండ్ అనే లాజిక్ గేట్ ఎప్పుడు హై అవుట్పుట్ని ఇస్తుంది? ఎప్పుడైతే 2 ఇన్పుట్లు హై అయినప్పుడు, లేదంటే ఎప్పుడైతే 2 ఇన్పుట్లు 1 అవుతాయో అప్పుడు అవుట్పుట్ అనేది 1 వస్తుంది. క్లియర్? సో ఈ విధంగా మనం ఎప్పుడు అండ్ లాజిక్ గేట్లో 2 స్విచ్లు సిరీస్లో కనెక్ట్ చేస్తాం. ఈ విధంగా ఆస్పిరెంట్స్కి క్లియర్గా అర్థమయ్యే విధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి హనుమకొండలో సింగరేణి ITI ఎలక్ట్రిషియన్ ఆస్పిరెంట్స్కి క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్రెడీ సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ ఎండింగ్లోకి వచ్చింది. సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది రీసెంట్గా. సో ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్ సెకండ్ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి
కాల్ చేయండి. సో మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.